ఘటోత్కచుడు యుద్ధరంగంలో రాక్షస వీరుడు. మహాభారతంలోని రాక్షస వీరుడు భీముని కుమారుడు ఘటోత్కచుడు. ఆయన తల్లి హిడింబి అనే రాక్షసి. భీముడు ఆమెను వివాహం చేసుకోవడంతో పుట్టిన ఈ ఘటోత్కచుడు పాండవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో మహావీరుడిగా నిలిచాడు. ఘటోత్కచుడు రాక్షస శక్తులతో కూడినవాడు. రాత్రి వేళలో ఆయనకు శక్తి అనేక రెట్లు పెరిగేది. ఆయన తన రూపాన్ని చిన్నదిగా పెద్దదిగా భయంకరంగా మార్చుకోగల శక్తి కలవాడు. యుద్ధంలో ఈ శక్తులను ఉపయోగించి కౌరవ సేనను భయభ్రాంతులకు గురిచేశాడు. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు రాత్రి అర్జునుడిని రక్షించడానికి కౌరవ సేనను చెల్లాచెదురుగా చేసేందుకు ఘటోత్కచుడు ముందుకు వచ్చాడు. తన రాక్షస మాయాజాలాలతో ఆకాశాన్ని కమ్మేశాడు. ఒక క్షణం మేఘాల్లాంటి రూపంలో, మరొక క్షణం పర్వతంలా విస్తరించి కౌరవులపై బాణవర్షం కురిపించాడు. రాక్షస సైన్యంతో కలిసి ఆయన చేసిన దాడి వల్ల కౌరవుల రథాలు, ఏనుగులు, గుర్రాలు విరిగిపడ్డాయి. కౌరవుల సైన్యం భయంతో వెనక్కు తగ్గింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వీరందరూ ఘటోత్కచుడి ముందు బలహీనులుగా నిలిచారు. రాత్రంతా యుద్ధం కొనసాగింది. కౌరవ సైన్యం నిస్సహాయంగా కూలిపోతుండడంతో దుర్యోధనుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో కర్ణుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని వద్ద ఉన్న అతి శక్తివంతమైన వాసవి శక్తి అనే ఆయుధం అర్జునుని కోసం భద్రపరచబడింది. కానీ ఘటోత్కచుడి భీకర రూపాన్ని ఆపలేకపోతే కౌరవ సేన పూర్తిగా నశించిపోతుందని గ్రహించాడు. చివరికి ఆ దివ్యాయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. వాసవి శక్తి ఘటోత్కచుడి శరీరాన్ని భేదించగానే ఆయన మహాగర్జనతో కూలిపోయాడు. కానీ మరణించే ముందు కూడా ఆయన చివరి మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన విపరీతమైన శరీరాన్ని కౌరవ సేనపై పడగొట్టి వేలాది మందిని నశింపజేశాడు. అలా ఘటోత్కచుడు తన ప్రాణాలను త్యాగం చేసి పాండవులను రక్షించాడు. ముఖ్యంగా అర్జునుడు ఆ దివ్యాయుధం బారిన పడకుండా నిలిచాడు. అందుకే మహాభారతంలో ఘటోత్కచుడి వీరమరణం అత్యంత ప్రాముఖ్యత పొందింది. ఘటోత్కచుడు ఒక రాక్షస వీరుడిగానే కాకుండా ఒక త్యాగ వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన మరణం పాండవులకు రక్షణ కలిగించింది, కౌరవులకు శాపంగా మారింది.